హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ధనుషు వ్లాగ్స్ అండ్ ఐడియాస్. మీరు ఎట్లున్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా. ఈరోజు అయితే పోలింగ్ డే, స్పెషల్ డే. మనం ఈరోజు వేసే ఓటు 5 years పాటు వాళ్ళు పరిపాలనలు అవుతుంటారు. మనం మంచిగా చూస్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఓటునైతే వినియోగించుకోవాలి. జాగ్రత్తగా ఆచి చూసి ఎవరు మనల్ని మంచిగా పరిపాలిస్తారు ఏంది అనేసి అయితే వేయాలి. ఏదో ఎవరికో వేసినాంగా వచ్చినాంగా అని అయితే వేయొద్దు. ఇప్పుడైతే ఈరోజు మండే కాబట్టి ఇప్పుడే తలస్నానం చేసినాం. మా పాప చూడండి, ఇప్పుడే తలస్నానం అయితే చేసినాం. ఇక రెడీ కావాలి వేయడానికి. అయితే మళ్ళీ కొంచెం ఎండ అయితే, ఇది ఎండాకాలం వర్షాకాలం అయితే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. బాగా వర్షం అయితే నైట్ నుంచి బాగా వస్తుంది. ఇప్పుడు కూడా కొంచెం చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. అందుకే పాప ఉంది కదా, తొందరగా వెళ్ళేసి అయితే ఓటేద్దామనేసి అనుకుంటున్నాం. ఇక రెడీ కావాలి. ఇప్పుడైతే టీ అయితే తాగాలి. టీలో అప్పలు ఎంతమందికి ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే టీలో అప్పలు అయితే, మా అమ్మమ్మ అయితే టీలో అప్పలు పోస్తుంది. పూజ గిట్ల మొత్తం ఫినిష్ అయింది. అన్నం వండుతున్నాం. వచ్చినాక అయితే కూర గిట్ల చేసి ఇక తిందాం. ఇప్పుడైతే టీలో అప్పలు పోసుకొని అయితే తిని ఓటింగ్కి అయితే వెళ్తాం. తర్వాత ఇదిగో ఫ్రెండ్స్, అప్పలు అయితే కొన్ని స్టోర్ చేసి క్యాన్లకు అయితే నింపుకున్నాం. ఊక క్యాన్ ఏం తీస్తామనేసి అయితే ఇట్లా అప్పలు అయితే కొన్ని బయట పెట్టుకున్నాం. ఇట్లా అప్పలు పోసుకొని తింటే ఇదే ఫ్రెండ్స్ మా బ్రేక్ఫాస్ట్. అప్పలు టీ చాలా బాగుంటుంది కదా. మీకు ఇష్టమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే అప్పలు అయితే పోసుకుంటాను. టీ కూడా చూడండి తీసేయడం. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే రెడీ అయితే అయిపోయినాం. ఓట్ వేయడానికి అయితే వెళ్తున్నాం. మనకి ఓటర్ స్లిప్ అనేది వస్తుంది. ఓటర్ స్లిప్పు, ఆధార్ కార్డ్ అయితే తీసుకొని వెళ్ళి అక్కడ ఓటేసి అయితే వద్దామనుకుంటున్నాం. మా పాప కూడా రెడీ అయింది చూడండి. మా పాప కూడా ఓటేస్తుందంట. ధనుషు హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. హాయ్ చెప్పు. హాయ్ అంటే బాయ్ అంటుంది ఫ్రెండ్స్. బాయ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? బుయ్యి పోతానవా? ఎడిపోతానని చెప్పు. బుయ్యి పోతానంట ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఓట్ వేయడానికి అయితే వెళ్తున్నాం. అక్కడ ఎట్లుంది ఏందనేది అయితే మళ్ళీ మీకైతే షేర్ చేసుకుంటా. ఫైనల్గా అయితే బూత్ దగ్గరికి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్. ఇక్కడ అంగన్వాడీ ఆయాలు వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే బయట అయితే వేచి ఉన్నారు. సెల్ ఫోన్స్ అవి నాట్ అలౌడ్ అంట. సెల్ ఫోన్స్ అవన్నీ ఆడబెట్టేసి అక్కడ ఏమన్నా అకస్మాత్తుగా ఏమన్నా జరిగితే అని నర్సెస్ కూడా ఉంచారు. ఆటోలో ముసలి వాళ్ళకి పంపించడానికి ఆటోలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓటేసి వేయంగానే వాళ్ళని ఇంటి దగ్గర చేస్తారు. నేనైతే ఫైనల్గా ఓట్ అయితే వేసిన. చిన్న పాప ఉందని అయితే లైన్ కట్టినీయకుండా అయితే మమ్మల్ని అయితే ఫస్ట్ పంపించారు. మా హస్బెండ్ మా అత్తయ్య చేస్తారని వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. పాప అక్కడ చాలా ఎంజాయ్ చేసింది, ఆడింది. మా అత్తయ్య అయితే ఫైనల్గా ఓటేసి అయితే వస్తుంది. మీరు ఓటు ఎవరికి వేసారో కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.